ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లల గృహము యొద్ద తండ్రి సోదరుని మరణాన్ని ఉద్దేశించి మీ యొక్క జ్ఞాన సంగతులు, మీ యొక్క మేలుకొలుపు మాటలు ఆలోచించడానికి మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి గొప్పదైన ఈ భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మా ఆదరణకర్తగా మీరు ఉంచినటువంటి పరిశుద్ధాత్మని సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ దినాన్ని ఆలోచించడానికి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి నిత్యము మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, సాధారణంగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి తెలిసినటువంటి విషయమే మరణిస్తామన్న సంగతి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం ఉందన్న సంగతి తెలుసు. అంటే అందరికీ తెలిసిన వాస్తవమే మనం మరణిస్తామనే వాస్తవం. జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఎరిగిన సత్యం అని చెప్పాలి. జీవిస్తున్న ప్రతి ఒక్కరూ నిశ్చయంగా ఎరిగినటువంటి సత్యం, సందేహం లేని సత్యం అంటారు దీన్ని. ఈ విషయంలో ఏ మనిషికి సందేహం అనేది లేదు. ఇక్కడ కూర్చున్న మీకు కానివ్వండి, వేదిక మీద ఉన్న వారికి కానివ్వండి, నాకు కానివ్వండి, ప్రపంచంలో బ్రతుకుతున్న ఏ ఒక్కరికి కూడా మరణం విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే ఖచ్చితంగా మనం మరణిస్తామనేది వాస్తవం. ప్రతి మనిషి ఒకే రోజున మరణించడు, కానీ ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో, ఆయా వయసుల రీత్యా, అతడు అనుసరించే మార్గాలను బట్టి, అతడు తీసుకునే నిర్ణయాలను బట్టి, అతడు నడిచే నడవడికను బట్టి, ముఖ్యంగా అతని యొక్క ఉద్దేశాలను బట్టి మనిషి తన మరణాన్ని కొని తెచ్చుకోవడమో, లేక దేవుడిచ్చిన సమయానికే ఆ మరణాన్ని సంపాదించుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంటుంది. ప్రియులరా, ఈ భూమి మీద బ్రతికి ఉన్న మనం మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్న వాళ్ళను చూసి పాఠాలు నేర్చుకోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఆ విషయాన్ని దేవుడు తన భక్తుని ద్వారా రాయిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రసంగి గ్రంథం దేవుడు రాయించినటువంటి శ్రేష్టమైన ఆలోచన, ఎంత అద్భుతమైన మాట చెబుతున్నాడో చూడగలిగితే 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అన్నాడు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఎక్కడికి పోవటం మేలట? ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకు ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు? విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్ళటం కంటే ప్రలాపిస్తున్న వారి ఇంట్లోనికి వెళ్ళండి, అది మీకు మేలు అన్నాడు. వాళ్ళకి మేలు అనట్లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరికి మేలు? మనం వెళ్ళిన ఆ కుటుంబానికి మేలు అంటున్నాడా, లేకపోతే మనకే మేలు అంటున్నాడా? మనకే మేలు అంటున్నాడు. ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంటికి మీరు వెళితే మీకే మేలు, వాళ్ళకి మేలు కాదు. మీకెందుకు మేలు? జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ కింది మాటల్లో చెబుతున్నాడు, ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు అన్నాడండి. మరణము అందరికీ వచ్చును అంటే మీకు కూడా మరణం వస్తుంది, నాకు కూడా మరణం వస్తుంది, మనందరికీ మరణం వస్తుంది. మనందరికీ మరణం వస్తుంది కనుక మరణించిన వారి ఇంటికి మనం వెళ్ళడం ద్వారా, ఆ ప్రలాపిస్తున్న వారి, ఆ రోధిస్తున్న వారి గృహానికి మనం చేరుకోవడం ద్వారా
మన మరణాన్ని గురించిన ఆలోచనలు మనకి కలుగుతాయి అంటున్నాడు దేవుడు. ప్రియులారా, వాస్తవాన్ని ఆలోచన చేయండి. మరణాన్ని గురించిన ఆలోచన మనిషి మదిలో మెదలవలసిన అవసరం ఉందా? మరణాన్ని గురించిన ఆలోచన మనిషి మదిలో మెదలాలా? ఖచ్చితంగా మెదలాలి. ఎందుకంటే అది నీకు పూర్తయిపోయే సమయం. పూర్తయిపోయే సమయాన్ని గురించిన అవగాహన నీకు లేకపోతే నీవు చేయవలసిన పని సరిగా పూర్తి చేయకుండానే ఖాళీగా సమయాన్ని గడిపేస్తావు. నీకంటూ ఒక సమయం ఉందని, ఆ సమయాన్ని పూర్తి చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని, ఆ దేవుని యొక్క సంకల్పం నీకు అర్థం కావాలని దేవుడు అంటున్నాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవటం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అదే ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళడం వల్ల నీకు చాలా ప్రయోజనం ఉంది. మన క్రైస్తవుల్లో ఉన్న దౌర్భాగ్యపు దుస్థితి ఏంటో తెలుసా? చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఎక్కడికి వెళ్ళాలంటారు? పెళ్ళైన వాళ్ళ ఇంటికి, పెళ్ళి అయ్యే వాళ్ళ ఇంటికి అయితే ఎగబడి వెళ్ళిపోండి అందరూ అంటారు. ఇది దేవుని మాటకు విరుద్ధం. దేవుని మాటకి పూర్తి విరుద్ధం. మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఈ రోజున క్రైస్తవులు చాలామంది చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు. ఎక్కడైనా ఈ దిన భోజనాలు జరుగుతూ ఉంటే వాటికి ఇష్టపడరు, వాటికి వెళ్ళటానికి ఇష్టపడరు, వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడరు. మనకెందుకులేండి అలాంటి చోటకు మనం వెళ్ళకూడదు అన్న భావాలలో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పెళ్ళికి వెళ్ళడం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు కానీ, ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల నీకేముందంటున్నాడు? మేలు జరుగుతుంది అంటున్నాడు. ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంట్లో నువ్వు అడుగు పెడితే నీకు మేలు జరుగుతుంది. ఎందుకు ప్రభువా నాకు మేలు జరుగుతుంది అని అంటే, ఆ మేలే నీ మరణాన్ని గురించి నువ్వు ఆలోచించుకునే పరిస్థితి కల్పించటం. నీ మరణాన్ని గురించి నువ్వు ఆలోచించుకునే పరిస్థితి ఎందుకు కల్పించాలనుకుంటున్నాడు తెలుసా? మరణం వస్తుంది అన్న సంగతి తెలిసినా కూడా ఆ మరణం ఇప్పుడే రాదన్న భ్రమలోనికి మనిషి వెళ్ళిపోయాడు కనుక మరణానికి భయపడకుండా బ్రతుకుతున్నాడు. మరణం ఇప్పుడే రాదు, ఇంకా చాలా సమయం పడుతుంది అనే భ్రమ మనిషి యొక్క మనోనేత్రాలకు కమ్ముకుపోయింది. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఈరోజు సాయంత్రానికే మనం చచ్చిపోతామన్న ఆలోచనలు ఎవరైనా ఉన్నారా? ఈ రోజైనా ఆఖరి రోజు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉండరు. ఎవరు ఉంటారండి? ఈరోజు సాయంత్రం నేను చచ్చిపోతానన్న భావనలు ఎవరు ఉంటారు? ఎవరిని టచ్ చేసినా ఏమంటారు తెలుసా? నాకు ఇంకా 30 ఏళ్ళు ఉంటుందండి, అప్పుడేనా? ఇంకా 20 ఏళ్ళు ఉంటానండి, అప్పుడేనా? నా వయసు ఎంత అనుకుంటున్నారు? ఇంకా 100 ఏళ్ళు బతకాలండి. జస్ట్ 50 కదా, జస్ట్ 40 కదా, జస్ట్ 30 కదా. ముసలోళ్ళు కూడా జస్ట్ 70 కదండి, ఇంకో 30 ఏళ్ళు ఉంటాను. చూసారా? ప్రతి మనిషి ఆలోచనని మీరు పరికించి చూడగలిగితే ఏ మనిషి కూడా ఈ రోజు నేను వెళ్ళిపోతానేమో అన్న ఆలోచనలో లేడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ మనిషి కూడా నేను ఈరోజు వెళ్ళిపోతానేమో అన్న ఆలోచనలో ఉండడు. కానీ రోజు చాలామంది మనుషులు వెళ్ళిపోతూనే ఉంటారు. రోజు చాలామంది వెళ్ళిపోతూనే ఉన్నారు. గంటకి, నిమిషానికి ఎంతమంది మరణిస్తున్నారు తెలుసా? ఒక నిమిషానికి మరణించే వాళ్ళ సంఖ్య ఈ ప్రపంచంలో ఒక నిమిషానికి సుమారుగా 2 మనుషులు. ఒక నిమిషానికి ఎంతమంది? 2. అంటే సగటున గంటకి ఎంతమంది? 120 మంది. ప్రతిరోజు మరణాల సంఖ్య మనం చూస్తుంటే విస్తృతంగా చాలామంది మరణిస్తూనే ఉన్నారు. పుట్టేవాళ్ళు కూడా అలాగే పుడుతూనే ఉన్నారు. కానీ ఈ మరణించే వాళ్ళు ఎవరు కూడా, ఈ గంటకు మరణించే 120 మందిలో ఎవరు కూడా నేను ఈరోజు మరణిస్తాను అన్న భావనలో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళకి ఆ రోజు మరణం వస్తుందన్న సంగతి తెలియదు. తెలియకుండానే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. ఈ విధంగా భూమి మీద ప్రతిరోజు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య విస్తృతంగానే ఉంది. చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు? అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం వచ్చామంటే ఊరికే రాలేదండి. ఒక గొప్ప బృహత్తర కార్యం ఈ భూమి మీద మనం జరిగించవలసి ఉంది కనుకొని ఈ లోకంలో నువ్వు రంగప్రవేశం చేశావు. నీకంటూ ఈ భూమి మీద ఒక గొప్ప పని నియమించబడినది కనుకని
నీ జీవితంలో ఈ స్థితిలో, ఈ విధంగా, ఈ కాలంలో నువ్వు కనబడగలుగుతున్నావు. అదే లేనినాడు ఈ భూమి మీద అసలు నీ ఉనికే లేదు. అదే లేనినాడు ఈ భూమి మీద నీ ఉనికే ఉండదు. ఈ భూమి మీద ఈరోజు నీ ఉనికి ఉంది అని అంటే నీ రాక వెనుక చాలా పెద్ద పనే ఉంది. ఇంత గొప్ప బాధ్యత, ఇంత గొప్ప పని కలిగి ఈ భూమి మీద అడుగు పెట్టినటువంటి నువ్వు ఊరికే వ్యర్థంగా కాలాన్ని గడుపుకుని వెళ్ళిపోవటం ఏమైనా బాగుందా? ఊరికే వ్యర్థంగా కాలాన్ని గడుపుకుని వెళ్ళిపోవటం ఏమైనా బాగుందా? ఒక్క మనిషికే చెల్లిందండి ఇది. మిగిలినవేవి అలా లేవు ఈ ప్రకృతిలో. ఒక్క మనిషికి మాత్రమే ఈ విధమైన ఆలోచన. ఎందుకు వచ్చాడో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలీదు. మిగిలినవి అలా లేవు ప్రియులారు. అందుకే దేవుడు అంటున్నాడు, చనిపోయిన వారి ఇంటికి వెళ్ళండి అని మనుషులకి చెప్పాడు. మిగిలిన ఏ జీవరాశికి చనిపోయినప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పలా. ఒక సింహం చచ్చిపోతే 10 సింహాలను వెళ్ళమని కానీ, ఒక పులి చచ్చిపోతే 10 పులుల్ని వెళ్ళమని కానీ, ఒక మేక చచ్చిపోతే 10 మేకల్ని వెళ్ళమని కానీ, ఒక కోడి చచ్చిపోతే 10 కోడిని వెళ్ళమని కానీ చెప్పట్లా. ఈ సర్వ సృష్టిలో, సకల జగత్తులో, సకల జీవరాశుల్లో శ్రేష్ఠుడైన మనిషిని గురించి మాట్లాడుతూ, ఎవరైనా నీ సాటి మనిషి చచ్చిపోయినప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రభువా నేను ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న తలెత్తితే, నీ జీవిత పరమార్థం నీకు అర్థం కావాలి అంటే ముగిసిపోయిన ఆ జీవితాన్ని నీ కళ్ళతో నువ్వు చూడాలి. ముగిసిపోయిన ఆ జీవితాన్ని నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడైనా నీ జీవితం కూడా ముగిసిపోబోతుందన్న సత్యం నీకు అర్థమైతే నీ జీవితాన్ని ఎలా ముగించుకోవాలా అన్న ఆలోచనలు నీ మదిలో మెదలడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇలాంటి వాటికి, ఇలాంటి కార్యక్రమాలకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళటానికి ఇష్టపడవో, మరణించిన వాళ్ళను తదేకంగా పరిశీలనగా నువ్వు ఎప్పుడైతే చూడటానికి ఇష్టపడవో, నీ జీవితం మీద నీకంటూ ఒక అవగాహన ఉండదు. నీ జీవితం మీద ఎప్పుడైతే నీకు ఒక అవగాహన ఉండదో, అసలు నీ బ్రతుకే చిందరవందరగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. అవగాహన లేని జీవితాలు బాగోవండి, అవగాహన ఉన్న జీవితాలు బాగుంటాయి. ఒక చెట్టును పెంచాలనుకున్నప్పుడు, ఒక పాదు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక చక్కటి పందిరేస్తే అందంగా ఆ పాదు ఆ పందిరి చుట్టూ ఏమైపోతుంది, అల్లుకుపోతుంది. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఆ ఫలాలు కోసుకోవడానికి కూడా మనకి వెసులుబాటు, వీలుగా ఉంటుంది. అదే పాదును అలా వదిలేసామనుకోండి, దానికి ఎటు వీలుగా ఉంటే అటు వెళ్ళిపోద్ది. మార్గంలోకి వెళ్ళిపోయి తొక్కబడొచ్చు, అటు ఇటు పాక్కుని వెళ్ళిపోయి మార్గంలోకి వెళ్ళిపోయి మనుషుల పాదాల కింద తొక్కబడినా ఆశ్చర్యపోక్కర్లేదు, లేకపోతే ఏ జంతువు నోట్లోనో పడి ఆ మేతకు గురైపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే ఒక పద్ధతి లేని జీవితం చిందరవందరగా ఉంటుంది. అదే జీవిత పరమార్థం, అర్థమైన జీవితం చిందరవందరగా ఉండదు ప్రియులారు. అందుకే నీకు ఒక ముగింపు ఉందన్న సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నీకు ఒక ముగింపు ఉందన్న సంగతి అర్థం కావాలంటే ఆల్రెడీ నీ కళ్ళ ముందే మోసుకుపోబడుతున్న ఆ శవాన్ని నువ్వు కళ్ళతో చూడాలి. నీ కళ్ళ ముందు మోసుకుపోబడుతున్న వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు ఒకరోజు నేను కూడా ఇలాగే మోసుకుపోబడతానన్న ఆలోచన నీకు రావాలి. ఒక పెళ్లి కూతురిని చూస్తున్నప్పుడు అమ్మాయిలు అందరూ అనుకుంటారు, నేను కూడా ఒకరోజు ఇలాగే పెళ్లి కూతురిని అయిపోతాను, నాకు కూడా ఇలాగే బొగ్గు చొక్క పెట్టేస్తారు, నాకు కూడా ఇలాగే జడల్లుతారు, నన్ను ఇలాగే అలంకరిస్తారు, నాకు మొగుడొస్తాడు, నన్ను ఊరేగిస్తారు, నేను చాలా ఆనందంగా ఉంటారని ఊహించుకుంటారు. ఒక అబ్బాయికి పెళ్ళి అవుతున్నప్పుడు ఈ అబ్బాయిలు కూడా ఏమనుకుంటారో తెలుసా, నన్ను ఇలాగే పెళ్లి కొడుకుని చేస్తారు, నాకు ఇలాగే అలంకారం చేస్తారు, నన్ను ఇలాగే ఊరేగిస్తారు, నాకు ఇలాగే భోజనాలు పెడతారు అనుకుంటారు. ఇలా అన్ని విషయాల్లో అందరినీ ఊహించుకుంటున్న వాళ్ళు ఒక శవాన్ని మోసుకుపోతున్నప్పుడు మాత్రం నన్ను ఇలాగే మోసుకుపోతారని ఒక్కడనుకోడు. విచిత్రం కాకపోతే నన్ను ఇలాగే మోసుకుపోతారు అని అంటాడు ఎవడైనా. ఎవడో పోయాడండి, ఏదో ఇడు పోనట్టు. నువ్వు బావా, ఎవడో పోయాడటండి, నువ్వు బావా, నువ్వు ఉండిపోతావా? నువ్వు పోతావు. ఎవడికో పెళ్ళయిందటండి అనగానే మరి నీకెప్పుడవుద్దో అంటాడు పక్కనున్నాడు. ఆడనకపోయినా వీడే అంటాడు నాకెప్పుడవుద్దో అంటాడు. మరి ఎవడో పోయాడన్నాడు మీరు అనాలి, మరి నువ్వెప్పుడు పోతావు అనాలి. అప్పుడు ఒప్పుకుంటాడా? శుభవాని ఏంట్రా నీ మాటలు, బుద్ధి జ్ఞానం లేదు, అసలు నీలాంటి నోట్లో నోరే పెట్టకూడదు అంటాడు. అంటే మనిషికి ఇష్టం లేదు, ఒప్పుకోవడానికి ఇష్టం లేదండి. కానీ ఒప్పుకోకపోయినా అది నిజమా అబద్ధమా చెప్పండి. నేను ఒప్పుకోనండి, నేను పోతానని మీరు అంటే నేను ఒప్పుకోను. అలాగని నేను ఒప్పుకోనంత మాత్రాన్ని ఉండిపోను కదండి, వెళ్ళిపోతాను. నేను ఒప్పుకోకపోయినా నేనేమవుతాను, వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయే మనిషికి వెళ్ళిపోతానన్న ఇంగిత జ్ఞానం ఉంటే
నేను వెళ్ళిపోతాను అన్న ఇంగిత జ్ఞానం ఉంటే వెళ్ళిపోయిన వాడిని దృష్టిలో పెట్టుకుని అతడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయాడు. నేను కూడా ఇలాగే అర్ధాంతరంగా వెళ్ళిపోవచ్చు. సంపూర్ణమైన ఆయుష్ కలిగి నేను ఇక్కడ ఉంటానని చెప్పడానికి అవకాశం లేదు. అలాంటి మనిషి అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అన్న ఆలోచనలో కనీసం నీ ముందు వెళ్ళిపోయిన వాళ్ళను చూసైనా నువ్వు ఆలోచనలో పడితే నీకు చాలా మేలు జరుగుతుంది. ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడంలో ప్రధానమైన కారణం అదే. చాలామంది ఇలాంటి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఏదో ఆచారంగా, ఏదో ఆచార వ్యవహారంగా ఏదో నడిపించుకుంటున్నాం అన్నట్టు, ఇక్కడ ఉన్న వాళ్ళని సంతోషపెట్టడానికో లేకపోతే కుటుంబాన్ని ఏదో ఆదరిస్తున్నాం అన్నట్టు ఏదో 4 మాటలు పూర్తి చేసుకుని వెళ్ళిపోయే చందంలో ఉంటున్నారు తప్ప అసలు లోతైన విషయాల మీద వచ్చిన వాళ్ళకి అవగాహన కల్పించాలి. దేవుడేమంటాడో తెలుసా? ఒక అబ్బాయికి తండ్రి చనిపోతాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న వారిలో ఒకడు. అతడు యవనస్తుడు. ఆ యవనస్తుడు తండ్రి చనిపోతే ఆల్రెడీ తండ్రి చనిపోయాడు. అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు ప్రభువారిని, ప్రభువా మా నాన్నగారు చనిపోయారు ప్రభువా, నేను వెళ్ళి ఆయన్ని పాతిపెట్టి మరలా తిరిగి వచ్చేస్తాను. ఈలోగా మీరు ఎంత దూరం వెళ్తారు? మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? ఈలోగా మీరు ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతారు? మీరు ఏ ప్లేస్లో ఉంటారు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక చోట లేరు. అనేక ప్రాంతాలు సంచరిస్తూ, అనేక పట్టణాలు సంచరిస్తూ, ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలు, గలిలయ పరిసర ప్రాంతాలు ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. స్వార్థ పరిచర్యలో ఉన్నారు. ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి ఉన్నాను అంటారు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్య చాలా వేగవంతంగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు. చనిపోయిన ఆయన గురించి వెంబడిస్తున్నటువంటి శిష్యుడు అడుగుతున్నాడు, ప్రభువా మా నాయన చనిపోయాడు, పాతిపెట్టి వచ్చేస్తాను. ఈయన పాతిపెట్టి వచ్చేంత వరకు ప్రభు ఆగుతారా? ఆఖరి కదా ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభు అన్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నారు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు నన్ను వెంబడించు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో మృతులను బ్రతికించే పరిచర్య, జీవిత పరమార్థాన్ని అర్థం చేయించే పరిచర్య. మానవుల దగ్గరికి ఆయన వెళుతున్నాడు అంటే వ్యర్థంగా వెళ్ళట్లేదు. వాళ్ళ యొక్క జీవితాల మీద వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలన్నదే యేసుక్రీస్తు ప్రభు వారి లక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మనిషిని ఆలోచింపజేసే మాటలు, ఒక మనిషిని వెలుగులోనికి తీసుకొచ్చే మాటలు, ఒక మనిషి యొక్క బుద్ధిని వెలిగించే మాటలు మాట్లాడుతూ ఆయన ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వ్యర్థమైన మాటలు ఎప్పుడు ఆయన నోటి వెంట రాలేదు. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ఆయన ఎప్పుడు ప్రసంగాలు చేయలేదు. ఆయన ప్రసంగాలు మనిషిని కదిలించేవి. ఆయన ప్రసంగాలు మనిషిలో భయాన్ని పుట్టించేవి. ఆయన ప్రసంగాలు మనిషిని ఆలోచింపజేసేవి. అలా ఆలోచింపజేస్తూ ఆయన ప్రసంగిస్తూ వెళ్ళిపోతున్నటువంటి కాలంలో మృతులు అనగా జీవించుచున్నామన్న పేరున్న మృతులు, అనగా జీవిత పరమార్థం తెలియని మృతులు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు చస్తారో తెలియదు. అలా జీవిత పరమార్థం తెలియని మృతులను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నటువంటి కాలంలో చాలామంది రియలైజ్ అయ్యేవారు. చాలామందిలో అవేర్నెస్ వచ్చేది. అవును కదా, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నేను ఎందుకు బతకాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి, నా ముగింపు ఎలా ఉండాలి అన్న ఆలోచనల్లో వాళ్ళు ఉండేవారు. అలాంటి క్రమంలో వెళుతున్నప్పుడు ఈ అబ్బాయి అడుగుతున్నాడు, మా నాన్నగారు చనిపోయారు. అంటే ఆయన ఎలా బ్రతికాడో అతనికే తెలియదు, ఎందుకు బ్రతికాడో అతనికే తెలియదు. పుట్టాడు, చచ్చిపోయాడు. అలా పుట్టి చచ్చిపోయిన అతనికి సమాధి కార్యక్రమం చేస్తానని ఈ కుమారుడు బయలుదేరి వెళ్తున్నాడు, ఎంత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ. అప్పుడు ప్రభు అంటున్నారు, నాయన అయ్యిందేదో ఆల్రెడీ అయిపోయింది, ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు చెయ్యాల్సింది వెనకలేదు నాయన, ముందుంది. నువ్వు చెయ్యాల్సింది వెనకలేదు, ఎక్కడుంది? ముందుంది. నువ్వు వెనక్కి వెళ్ళినా మీ నాన్నను బతికించుకోగలవా? బతికించుకోలేవు. కానీ నాతో పాటు ముందుకొస్తే చాలామందిని ఏం చేయగలవు? బతికించగలవు. అర్థమవుతుందా? నువ్వు వెనక్కి వెళితే మీ నాన్ననేం బతికించుకోలేవు. నాతో పాటు ముందుకొస్తే చాలామందిని బతికించగలవు, నువ్వు కూడా బ్రతకగలవు. నువ్వు బ్రతకాలన్నా, చాలామందిని బ్రతికించాలన్నా నాతో పాటు ముందడుగేయాలి తప్ప నువ్వు వెనకడుగు వేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన జీవిత పరమార్థం తెలియక మరణించాడు. ఈ కప్పెట్టే వాళ్ళు కూడా జీవిత పరమార్థం తెలియని వాళ్ళు చాలామంది మీ నాయన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ నాయన్ని తీసుకెళ్ళి కప్పెట్టుకుంటారు. వాళ్ళకి జీవిత పరమార్థం తెలీదు, మీ నాయనకి జీవిత పరమార్థం తెలీదు. నువ్వు వెనక్కి వెళితే నువ్వు వాళ్ళలో ఒకడవైపోతావేమో. నన్ను వెంబడించు, ఇది సమయం కాదు. నువ్వు వెనుదిరిగి చూసే సమయం ఇది కాదు. ఎందుకంటే నేను కొంతకాలమే మీతో ఉంటాను, తర్వాత నేను మీతో ఉండమన్నా ఉండను. సో నేను ఉన్నప్పుడే ఈ విలువైన జ్ఞానాన్ని మీరు అభ్యసించాలి. కనుక మీరు నన్ను వెంబడిస్తే ఉత్తమం తప్ప వెనక్కి వెళ్ళిపోతే ఉత్తమం కాదు. ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్న కాలంలోనే నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకోవాలంటే వెళ్ళిపోతున్న వాళ్ళను పరిశీలనగా చూడాలి.
నీ కళ్ళ ముందు బ్రతికి వెళ్ళిపోయిన ఒక అతని జీవితాన్ని, ఒక యవనస్తుడి జీవితాన్ని నువ్వు పరిశీలనగా చూసావు. ఇదిగో వేదిక మీద పెద్ద పటాన్ని ఏర్పాటు చేశారు. పటాలు తప్ప శరీరం మన మధ్య లేదు. అతని రూపాన్ని మనం చూడగలం తప్ప ఇక అతని శరీరాన్ని చూడగలిగే పరిస్థితి మనకిప్పుడు లేదు. అంటే ఒక వారం 10 రోజుల క్రిందట మీ మధ్య బ్రతికినటువంటి ఆ యవనస్తుడు 25 ఏళ్ళు నిండకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో అతను వెళ్ళిపోయాడు అని బాధపడటం కంటే అతని వలె నేను కూడా వెళ్ళిపోతాను అని ఆలోచించడం ఈ క్షణంలో చాలా అవసరం. మన సానుభూతి కాదు ఇప్పుడు కావాల్సింది ఆ కుటుంబానికి, వేరొకరి సానుభూతి మన కుటుంబానికి రాకమునుపే మన బ్రతుకును గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేరొకరు మన గురించి కూడా సానుభూతి చూపించే రోజు వస్తుంది ప్రియులారా. అది ఖచ్చితంగా సత్యం. అది నా విషయంలో అయినా కానివ్వండి, మీ విషయంలో అయినా కానివ్వండి, ఖచ్చితంగా మన గురించి కూడా మరొకరు సానుభూతి చూపించే రోజు రాబోతుంది. మన కుటుంబం దగ్గర నిలిచి ఉంటే మన కుటుంబం నిలిచి ఉంటే మన విషయంలో కూడా వేరొకరు సానుభూతి చూపించి, అయ్యో మీ బిడ్డ, అయ్యో మీ కుమారుడు లేదా మీ కుమార్తె, అయ్యో మీ వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇది నిత్యము సృష్టిలో జరిగే కార్యక్రమమే ఏదో ఒక చోట. అయినా మనిషి వచ్చి వెళ్ళిపోతున్నాడు తప్ప ఎందుకు వచ్చాను అన్న ఒక్క ఆలోచన మనిషి మెదడులో గట్టిగా నాటుకుపోతే ఎందుకు వెళ్తున్నాను అన్న ఆలోచనకు అక్కడే బీజం పడుతుంది ప్రియులారా. ఎందుకు వచ్చాను అన్న ఒక్క ప్రశ్న మనిషి మెదడుని తొలచడం ప్రారంభిస్తే ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచనకు ఆనాడే నాంది పలుకుతుంది. కానీ చాలామంది ఇన్నాళ్ళ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తారు, ఎన్నిటినో చూస్తారు. శవాన్ని ఎవ్వరూ ఒంటరిగా పంపించరు, ఎవరో కలిసి వెళ్ళి సాగనంపుతారు. మొన్న ఈ తమ్ముడు చనిపోయినప్పుడు అసలు ఆ వీధంతా నిండిపోయింది. ఆ సమాధి కార్యక్రమం దగ్గర ఈ రాయవరం ప్రాంతంలో ఉన్న ఎందరో యవనస్తులు కనబడ్డారు, ఎందరో పెద్దలు కనబడ్డారు. అంటే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది కుటుంబాల వారీగా కదిలి వెళ్ళిపోయారు ఆ యవనస్తుడిని ఖననం చేయడానికి. ఆ సహోదరుడి సమాధి కార్యక్రమం దగ్గర చాలామంది యవనస్తులు కనబడ్డారు, చాలామంది పెద్దవాళ్ళు కనబడ్డారు. ఇప్పుడు అంతమంది లేరు ఇక్కడ, కానీ ఆ రోజు చాలామంది వచ్చారు. ఇలాగే ప్రతి శవాన్ని మనం సాగనంపుతున్నాం. సాగనంపు వచ్చేస్తున్నాం తప్ప అసలు వెళ్ళిపోయాడు కదా, నేను కూడా ఇలాగే వెళ్ళిపోతాను కదా, నాకు కూడా ఇక్కడ జాగా ఉంది కదా, నాకు కూడా ఇక్కడ గొయ్యి ఉంది. నిజమా కాదా? అది నాకు గొయ్యి ఉందా? ఉంది. నన్ను కూడా ఇలాగే కప్పెడతారా? నాకు ఒక పెట్టి ఉందా? ఉంది. నా మీద కూడా ఇలాగే మట్టి పోస్తారు. నా జీవితం కూడా ఒకరోజు ఇలాగే ముగిసిపోద్ది. వచ్చాను, వెళ్ళిపోయాను, నా కళ్ళ ముందే వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి నువ్వు వచ్చావు, వెళ్ళిపోతావు. వచ్చి వెళ్ళిపోవడానికైనా మధ్యలో ఉన్న ఆ విలువైన జీవితాన్ని ఎందుకు వాడవా? ఆ విలువైన జీవితాన్ని ఎందుకు వాడాలో తెలీదా? వచ్చావంటే ఏదో ఒక పని ఉంది కాబట్టి పని పూర్తి చేసుకునే వెళ్ళాలి, అది నియమం. ఉత్తినే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఊరికే వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరండి. వచ్చామంటే ఏదో ఒకటి పని ఉంది, ఆ పని పూర్తి చేసుకునే తిరిగి వెళ్ళాలి. ఇది పద్ధతి. ఈ పద్ధతి గురించి ఆకాశం క్రింద ఉన్న సమస్తాన్ని పరిశీలించినటువంటి భక్తుడు ఆ ప్రసంగి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఇతను భూమి మీద ఆకాశం క్రింద జరుగుతున్న సమస్తాన్ని పరిశీలన చేసినవాడు. ప్రసంగి అంటే సామాన్యుడు కాదు, ఆకాశం క్రింద జరుగుతున్న సమస్తాన్ని పరిశీలన చేశాడు. ఎంత నిశితంగా, ఎంత జాగ్రత్తగా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా లోతైన పరిశీలన చేశాడు. ఆ పరిశీలనలో అతను తెలుసుకున్నటువంటి సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు మన బాగు కోసం. చూడండి ఏం చెబుతున్నాడు. రెండో వచనం, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అన్నాడు. అంటే సమస్తాన్ని చూసి వ్యర్థం అన్నాడు. సమస్తాన్ని చూసి ఏమన్నాడు? వ్యర్థమే అన్నాడు. చనిపోయిన తమ్ముడు ఈ రాయవరం వీధుల్లో ఎలా తిరిగాడో మీ అందరికీ తెలుసు. ఈ రాయవరం వీధుల్లో ఎలా ప్రయాణాలు చేశాడో మీ అందరికీ తెలుసు. మీ కుటుంబాలతో ఎలాంటి సాన్నిహిత్యం కలిగి ఉన్నాడో మీ అందరికీ తెలుసు. అతని జీవితం ఏంటో మీ అందరికీ తెలుసు. అతని నడవడిక మీ అందరికీ తెలుసు. అతని ఆలోచనలు ఎలా ఉండేవో మీ అందరికీ తెలుసు. అతను మీతో ఎలాంటి స్నేహభావంతో వ్యవహరించేవాడో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అతని గురించి, అతని 25-26 ఏళ్ల జీవితకాలంలో అతడు చేసిన పనులన్నిటినీ గురించి మీరు ఆలోచన చేస్తే అవన్నీ ఇప్పుడు ఎలా కనబడుతున్నాయి మనకి? వ్యర్థము
అంటే ఒక మనిషి తన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పెదపనే అతడు చేసిన పనులన్నీ ఏమైపోతున్నట్టు కనబడుతున్నాయి? వ్యర్థమే కదా. అంటే 25 ఏళ్ళు లేదా 26 ఏళ్ల జీవితంలో మనం చేసిన కార్యక్రమాలన్నీ ఒక సింపుల్గా ఒక్క క్షణంలో అలా ఏమైపోతున్నాయి? మాయమైపోతున్నాయి. సింపుల్గా ఒక్క క్షణంలో ఆవిరైపోతున్నాయి. వాటినే వ్యర్థము అంటున్నాడండి ప్రసంగి. వ్యర్థము. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని ప్రశ్న వేశాడు. నిజమే కదండి. ఒక్కొక్కరి జీవితాన్ని తరిచి చూస్తే ముఖ్యమంత్రి మొదలుకొని మామూలు సాధారణ ఓటర్ వరకు అతని జీవితాన్ని తరిచి చూస్తే ఏది లాభం అని అంటే ఏదండి లాభం? ఏదండి ఏం సంపాదించుకుని వెళ్ళారు? ముఖ్యమంత్రిని చూస్తే మన గౌరవనీయులు మన మొదటి ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయన జీవితాన్ని చూడండి. ఇంచుమించు 60 ఏళ్ల పైనే ఆయన బ్రతికారు. ఏమండి 60 ఏళ్ళు పైనే బ్రతికినటువంటి ఆయన జీవితంలో చివరికి వచ్చేసరికి ఏం మిగిలింది ఆయనకి ఏం మిగిలింది? పర్సనల్గా నేను అడుగుతున్నాను. ఇక్కడ పేరు మిగిలిందనో లేకపోతే ఊరూరా విగ్రహాలు వెలిసాయనో చెప్పకండి. వాటి వల్ల లాభం ఏందండి? ఊరూరా విగ్రహాలు మన సంతృప్తి కోసం పెట్టుకున్నవి, ఆయనకు మేలు చేయడానికి పెట్టినవేం కాదుగా. పోనీ మీరు కీర్తించినంత మాత్రాన, మీరు పొగిడినంత మాత్రాన, మీరు ఘనంగా మాట్లాడినంత మాత్రాన ఆయనకేం మేలు లేదుగా. అంటే భూమి మీద నరులు మరో నరునికి మేలేమి లాభాన్ని ఏమి చేకూర్చలేరు. ఆ భూమి మీద మనం పడిన కష్టమంతా మరణంతో తుడిచిపెట్టుకుపోతుంది. మనం గుర్తు చేసుకుంటే అది ఏదో గుర్తొచ్చి ఏదో చేశాడండి వెళ్ళిపోయాడు. పిల్లలు పిచ్చిగుళ్ళు కడతారు. పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడి ఇసుకంతా పోగేసి కష్టపడి కడతారు. ఆ శ్రమంతా దానికే పెట్టుబడిగా పెడతారు. అన్నం తిని తొందరగా వచ్చారా మళ్ళీ కడదాం అంటాడు. ఇంటికి వెళ్తాడు, ఏదో పెద్ద పని ఉన్నట్టు కంగారుగా అమ్మని అన్నం పెట్టమంటాడు, గబగబా తింటాడు, మళ్ళీ పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తాడు? ఆ నిర్మాణం దగ్గరికి, ఆ గూడు దగ్గరికి, ఇసుగుట్ట దగ్గరికి పోతాడు. సాయంత్రం వరకు అక్కడే ఉంటాడు. అతనితో పాటు కలిసి పనిచేసే కార్మికులు ఇంకా చాలామంది ఉంటారు అక్కడ, ఆ పిల్లాడితో పాటు తోటి కార్మికులు. ఈ కార్మికులందరూ కలిసి చాలా కష్టపడతారు, ఆ పిచ్చి గుళ్ళు కడతారు. ఆ తర్వాత ఏమైపోతాయండి? సాయంత్రానికి ఎవడో మేస్త్రి వస్తాడు, పడుగు గలపండి అంటాడు, మొత్తం శుభ్రం చేస్తాడు. కష్టపడి కట్టామండి, ఒక్క నిమిషం ఉంచండి అంటే ఉంచుతాడా? ఎరా పని పాట లేదురా, ఇసగొట్టేందుకు ఇలా పాడు చేస్తున్నారు, పోండ బయటకు అంటాడు. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు లేదా సాయంత్రం నుంచి చాలా రాత్రి వరకు వాళ్ళు చేసిన పని అంతా, ప్రయాసం అంతా ఏమైపోయింది? పొద్దునే పడుగు గలిపేటప్పుడు పార తీసుకుని ఒక్క దెబ్బ కొడతాడు, మొత్తం కూల్చేస్తాడు, శుభ్రంగా కలిపేస్తాడు, పని చేయడానికి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ నన్ను అడిగితే ఈ పిచ్చి గూడు కట్టేవాడు ప్రయాసం ఎంతో, అక్కడ బిల్డింగ్ కట్టేవాడు ప్రయాసం కూడా అలాంటిదే. ఈ పిచ్చి గూడు కట్టేవాడు ప్రయాస, ఆ బిల్డింగ్ కట్టుకున్నాడు ప్రయాస, రెండూ కూలిపోయేవే. అదేమో కొంతకాలం ఉండి కూలిపోతుంది, ఇదేమో వెంటనే కూలిపోతుంది. మానవ జీవితం కూడా ఇదే అని చెబుతున్నాడండి. మానవ జీవితం కూడా ఇదే. నువ్వు ఏం చేసినా నీకు లాభం ఏమీ లేదు, నువ్వు చేసిన దానివల్ల నీకు లాభమేమి అని అడుగుతున్నాడు. ఏమి లాభం సంపాదించుకున్నావు ఇన్నాళ్ళ నీ జీవితంలో? నీ లాభం ఏం చెప్పు ఇప్పుడు పోతే. ఇదే మన ఆఖరి దినం అనుకుందాం కాసేపు, ఈ కుర్చీలోనే మన మరణం అనుకుందాం కాసేపు. నాతో కూడా కలుపుకునే, నువ్వు బాధపడకు, నేను ఒక్కనే అంటున్నానని బాధపడకు, నాతో కూడా కలుపుకొని ఇక్కడే మన మరణం అనుకుందాం. ఈ మరణ దినంలో మనం సంపాదించుకున్న లాభం ఏది? మనతో పాటు మనం తీసుకుపోయేది ఏది? మన వెంట వచ్చేది ఏది? మనం సంపాదించింది ఏది అని ఆలోచిస్తే మనుష్యులు చూడండి ఏమంటున్నాడు, మనుష్యులు సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన. పిల్లాడు చాలా పాటుగాడండి అంటారు పెళ్లి సంబంధాల సమయంలో. పిల్లాడు ఎవరట? పాటుగాడండి అంటే బాగా పాటు పడతాడండి, ఖాళీగా ఉండడండి. ఉదయం సాయంత్రం కష్టపడుతూనే ఉంటాడు, అసలు నిద్రనే పోడండి పిల్లాడు. నిద్రపోవటానికి ఇష్టపడ్డండి పిల్లాడు, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు, బాగా పాటుగాడు. మరి పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అన్నాడు. తరము వెంబడి తరం ఏమైపోతుందట? గతించిపోవచ్చున్నది. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచినది. రాయవరం ఇలాగే ఉంటుంది, ఓటర్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. రాయవరం ఇలాగే ఉంటుంది, అధికారుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, ఏలికల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. శ్మశానం అలాగే ఉంటుంది, మట్టిలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలాగే ఇల్లులు ఉంటాయి, ఇలాగే చెట్లు ఉంటాయి, ఇలాగే రోడ్లు ఉంటాయి. కాకపోతే కంకర రోడ్లు సిమెంట్ రోడ్లు అవ్వచ్చు, మామూలు రోడ్లు తారు రోడ్లు అవ్వచ్చు, పూరు గుడిసెలు డాబాలు అవ్వచ్చు, డాబాలు బిల్డింగ్లు అవ్వచ్చు.
అందులో నివసించే వాళ్ళ విధి విధానాలు, భోజనపు పద్ధతులు, ఆహారపు అలవాట్లు, లేకపోతే వస్త్రధారణ మారితే మారొచ్చు. సైకిల్ మీద వెళ్ళేవాడు బండి మీదకి రావచ్చు, బండి మీద వెళ్ళేవాడు కారు మీదకి రావచ్చు, కారు మీద వెళ్ళేవాడు విమానాలకి తిరగవచ్చు. మొత్తం మీద ఏదైనా రాయవరం ఖాళీ అవుతూనే ఉంటుంది. అవునా? రాయవరం మాత్రం అలానే ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? చచ్చినట్టు ఒప్పుకోవాలి. బైబిల్ చెబుతున్న జ్ఞానం ఇది. తరము వెంబడి తరం ఏమైపోద్దట? గతించిపోవచ్చున్నది. ఇంతకు ముందు మన వాళ్ళు ఎందరూ ఈ ఊరిని, ఈ ఇళ్ళని, ఈ ప్రాంతాలని, ఈ వీధుల్ని ఖాళీ చేసి వెళ్ళిపోలేదు. మనం అంతే. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఈ రాయవరం మాత్రం ఎల్లప్పుడూ నిలుచున్నది. ప్రస్తుతానికి ఇది ఎల్లప్పుడూ నిలుచున్నది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కుర్చీలో మీరు ఒక్కరే కూర్చుంటారట, మీరు లేచాక మళ్ళీ ఇంకో ఫంక్షన్కి ఎత్తాడు. అంతేనా? అద్దెకి తెచ్చిన కుర్చీలు అనేవి మీరు లేచారనుకోండి, ఇప్పుడు మీది, అది ఇప్పుడు మీది. మీరు లేచాక ఇంకోటికి ఇచ్చేస్తాడు. మనం కూడా అంతే కదండి. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా చిన్న ఖర్చీఫ్, తుడుచుకున్న ఖర్చీఫ్ దాని మీద పడేసినందుకు ఇంక ఇది నాది అని ఎంత గట్టిగా పోరాడుతావు తెలుసా? అది వదులుతావా? ఏదో నువ్వు దిగేటప్పుడు కండక్టర్ బోల్ట్లు ఇప్పేసి సీట్ నీకు ఇచ్చేసినంత గొప్పగా ఫీల్ అయిపోతావు. నీకు ఇస్తాడేటి? ఈ ఊరు నుంచి ఏ రామచంద్రపురమో, లేకపోతే ఏ మండపేటో, ఏ రాజమండ్రి, ఏ కాకినాడో వెళ్తావు. సో అలా వెళ్ళేంత వరకు ఆ ఖర్చీఫ్ అందులో పడేస్తావు కింద నుంచి. అది ఎక్కుతావు, కూర్చుంటావు. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎక్కుతాడు. ఆ విషయం నీకు అర్థం కాదు. అందులో ఉన్నంతసేపు మాత్రం ఆ దిక్కుమాల ఖర్చీఫ్ వేసినందుకు దాన్ని అలా పట్టుకుని గబ్బులు అలా వేలాడతావు. మళ్ళీ ఇంకోటి కూర్చొనిస్తావా? అస్సలు కూర్చొనివ్వు. ఓయ్ నాది ఇది చూడలేదా, ఖర్చీఫ్ వేసాను లే అంటావు. ఎంత హడావిడి. ట్రైన్ ఎక్కావనుకోండి, ఏదో ఈయన ఒక్కడే రిజర్వేషన్ చేయించుకున్నట్టు, ఇక ప్రపంచంలో ఎవరికి రిజర్వేషన్ అవ్వలేనట్టు, నీకు రిజర్వేషన్ ఉందా అంటాడు. నీకుందా? నాకుంది, ఇదిగో ఈ నెంబర్ నాదే, ఈ సీట్ నాదే అంటాడు. లే 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 అంటాడు. ఓకే, లేచాడు, నువ్వు కూర్చున్నావు, నిలబడి ఉంటాడు. ట్రైను వచ్చి నువ్వు దిగాల్సిన స్టేషన్ వచ్చిన తర్వాత నిలబడినోడు దిగిపోతాడు, నువ్వు దిగిపోతావు. ఎవరిదే ఆ సీటు కాదు, గవర్నమెంట్ది. నీకేమి ఇప్పేసి ఇవ్వరు. నువ్వు దొంగోడు అని తెలిసే ట్రైన్లో ల్యాబొరేటరీలో ఉండే డొక్కులకు కూడా చైన్లు వేసేస్తున్నారు. ఎక్కడ లాక్కెళ్ళిపోతామని భయం వాళ్ళకి. స్టీల్ డొక్కు పెట్టారనుకో అక్కడ, ఇది కానీ వెళ్ళేటప్పుడు టికెట్తో పాటు ఏదైనా ఆదనుకుని పట్టుకెళ్ళిపోతాడు, టికెట్ రేట్ అయినా కలిసి వస్తుందని దానికి వేసే కుక్క మెళ్ళ వేసే గొలుసు దానికి వేసేస్తున్నారు అక్కడ. ఎందుకు? నువ్వు దిగేటప్పుడు పట్టుకెళ్ళిపోతావు, లేకపోతే డొక్కు పట్టుకెళ్ళిపోతావు. చేతులు కడుక్కోవడానికి ఏసీ బోగిల్లో డెటాల్ పెడుతున్నాడు, దానికి కూడా బోల్ట్లెస్ బిగించేస్తున్నాడు. నొక్కుకొని పిండుకొని చేయి కడుక్కోవడం తప్ప డబ్బా మాత్రం బయటికి రాదు. దానికి చిన్న కన్నం పెట్టి బోల్ట్లెస్ బిగించేస్తున్నాడు. అంటే అది కూడా ఉండనివ్వరన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఈ డెటాల్ డబ్బా కూడా వీళ్ళు ఉండనివ్వరు. మా ప్రయాణికులు చాలా మంచోళ్ళు. ప్రయాణికులు ఎవరు? చాలా మంచోళ్ళు. అందుకని వీళ్ళకి చాలా పకడ్బందీగా పెట్టాలి. ఇక్కడ డొక్కులకి చైన్లు వేసేయాలి, డెటాల్ డబ్బాలకి బోట్లు బిగించేయాలి. ఏమాత్రం తేడాగా ఉంటే ఏది పడితే అది లాక్కు నిలిపోయే పరిస్థితి. ట్రైన్లో ఉండనివారు. అందుకే ట్రైన్లో చూడండి అన్ని గట్టిగా ఉంటాయి, ఏమి ఊడరావు. ఏది తీసుకుందామంటే ఊడొచ్చేలా ఉండదు. ఫ్యాన్లు చూసారా? అసలు ఆ ఫ్యాన్ మోయలేము. ఎందుకంటే మామూలు చిన్న ఫ్యాన్లు, సిన్ని ఫ్యాన్లు పెట్టారనుకోండి ఇప్పుకెళ్ళిపోతాం మనం. అందుకని ఆ ఫ్యాన్లు కూడా బలంగా దిట్టంగా ఉంటాయి. ఏమాత్రం టచ్ చేయడానికి అవకాశాలు ఉండవు. అయినప్పటికీ ఏసీ ట్రైన్లో ఎక్కేవాళ్ళు కొంతమంది ఆ దుప్పట్లో తరగలు కూడా కక్కుర్తి పడేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోక్కర్లేదు. ఆడు దుప్పటిస్తాడు, తరగడిస్తాడు. మెల్లిగా అర్ధరాత్రి పూట స్టేషన్లో దిగేటప్పుడు మెల్లిగా చుట్టబెట్టి బ్యాగులో పెట్టుకు దిగిపోయేవాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు. ఏమండి, మీరు ఆలోచన చేయండి. మనం ఆ సీట్ని తెచ్చుకోలేము, కానీ సీట్ నాది అంటున్నాం. తరము వెంబడి తరము ఇలాగే ఏమైపోతుంది? గతించిపోవచ్చున్నది. తర్వాత భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును అని సూర్యుని ఉద్దేశించి మాట ఎందుకు రాయించాడు తెలుసా? ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడు తెలుసా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఊరికే ఉదయించి ఊరికే అస్తమిస్తున్నాడా? పని పాట లేకుండా. చెప్పండి, పని పాట లేకుండా సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తున్నాడు అండి? లేదండి. ఆ మధ్యకాలంలో సూర్యునికి చాలా పని ఉంది. ఏం పని ఉందో తెలుసా? ఒక వేడిమిని భూమికి అందించాలి. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరగాలి. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే సూర్యరశ్మి ఆ మొక్కలు స్వీకరించాలి. అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న నీళ్లు ఆవిరిగా మారాలి. సముద్రాలలో నీళ్లు వేడెక్కి ఆవిరిగా మారి, ఆ నీటి ఆవిరి మేఘాలుగా మారి, ఆ మేఘాలు ఆకాశంలోనికి వెళ్ళి వర్షంగా మరలా ఈ భూమి మీద తిరిగి రావాలి. ఇవన్నీ జరగాలంటే సూర్యుడు ఊరికే ఉదయించి ఊరికే అస్తమించకూడదు, వ్యర్థంగా ఉండకూడదు. సూర్యుడికి కూడా ఏముంది? పని ఉంది.
సూర్యుడు తన పని తాను ముగించుకునే అస్తమిస్తున్నాడు. తన పని తాను ముగించకుండా వ్యర్థంగా అస్తమించట్లేదు. అందుకే సూర్యుడిని మనిషికి చూపెడుతున్నాడు. పూజించమని కాదు, ఆలోచించమని. నువ్వు పూజించమని చూపించట్లేదు నీకు సూర్యుడిని, నమస్కారాలు చేయమని, ఆలోచించమని చూపిస్తున్నాడు. తన పని తాను ముగించుకుంటున్న సూర్యుడిని నువ్వు చూడు. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఏమవుతున్నాడు? అస్తమిస్తున్నాడు. తర్వాత తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడు. అంటే ప్రతిరోజు నీకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఉదయించటం పుట్టుకతో చూపిస్తున్నాడు, అస్తమించటాన్ని మరణంతో చూపిస్తున్నాడు. అది మాత్రం బాగా నేర్చుకున్నాం. అస్తమించేశాడు అని చెప్తాం అంతే. సినిమాల్లో పాటలు వేసుకుని ఇక అస్తమించాడండి, కిరణం అస్తమించింది, సూర్యుడు అస్తమించేశాడు, ఇక మాకు వెలుగులు లేవు అంటారు. బాగానే పోలికలు చెప్పుకుంటారు, కానీ అతడు ఊరికి వ్యర్థంగా అస్తమించలేదన్న వాస్తవాన్ని మాత్రం తెలుసుకోరు. ఆ తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు. గాలిని చూడండి, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగుతుందట. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. అంటే ఉత్తరానికి పోయి దక్షిణానికి తిరుగుతుంది, ఉత్తరానికి మళ్ళీ పోతుంది, దక్షిణానికి వచ్చింది మళ్ళీ ఏమైపోతుంది? ఉత్తరానికి పోతుంది, మరలా దక్షిణానికి వస్తుంది. మధ్యలో ఏం చేస్తుంది? నిన్ను తాకుతుంది, నీ నాసికారంధ్రాలలోనికి వెళుతుంది, నీకు ఊపిరినిస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. గాలి లేని జీవితాన్ని ఊహించగలమా ఈ భూమి మీద? అస్సలు ఊహించలేం. మీకు తెలియకుండానే మీరు గాలి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు మీ రెండు ముక్కుల గుండా, మీ రెండు నాసికా రంధ్రాల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, మీకు తెలియకుండానే జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇప్పుడు మీలో ఆ ప్రక్రియ జరుగుతుంది ప్రియులారా. అంటే గాలి కూడా వ్యర్థంగా రావట్లేదు, వ్యర్థంగా పోవట్లేదు. తన సంచార మార్గమున తిరిగి వచ్చును అన్నాడు. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులన్నీ ప్రతిరోజు నదులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలో వెళ్ళి. గోదావరి ఎప్పుడు ఎక్కడ కలుస్తుంది? అన్ని నదులు ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలోనే. అన్ని నదులు సముద్రంలోనే కలుస్తున్నాయి. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును అన్నాడు. చూసారా? మరలా రీసైక్లింగ్ వ్యవస్థ మరలా అక్కడికి వెళ్తున్నాయి, మరలా వస్తున్నాయి, మరలా వెళ్తున్నాయి. మధ్యలో చాలా పనులు చేస్తున్నాయి. ఎన్ని పంటల్ని పండిస్తున్నాయి, ఎంతమంది దాహాన్ని తీరుస్తున్నాయి, ఎంతమంది జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి, ఎంతమందికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి, ఎన్ని పరిశ్రమలు నడుస్తున్నాయి ఈరోజు నదుల వల్ల. ఎంతమంది దాహం తీరుతుంది ఈరోజు నదుల వల్ల, ఎంతమంది కనీస అవసరాలు తీరుతున్నాయి నదుల వల్ల, ఎంతమందికి కరెంటు రూపంలో ఉపయోగపడుతున్నాయి నదులు, ఎంతమందికి స్నానానికి అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి, ఎంతమంది రైతులు నదుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సముద్రంలో పడిపోతున్నాయి. మరలా తమ సంచార మార్గమును తిరిగి వస్తున్నాయి. నీకు పాఠాలు నేర్పిస్తున్నాయి. ఊరికే పుట్టలేదు, ఊరికే చావట్లేదు అని. వ్యర్థంగా పుట్టలేదు, వ్యర్థంగా చావట్లేదు అని. నదులు ఎక్కడి నుండి పారి వచ్చినో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోను. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుష్యులు దాన్ని వివరింపజాలరు అన్నాడండి. మనుష్యులు దానిని వివరింపజాలరు. ఇదంతా ఎందుకు చెబుతున్నాడో తెలుసా భక్తుడు? ఓ మనిషి, ఈ భూమి మీద బ్రతుకుతున్న నువ్వు కూడా వ్యర్థంగా బ్రతికి చచ్చిపోకు. వ్యర్థంగా కాలాన్ని గడిపేసి వ్యర్థమైన విషయాల మీద, ఈ లోక సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకు. ఎలాగూ వెళ్ళిపోవటం తప్పదు. సాధించుకునో వెళ్ళేదేమీ లేదు. ఈ భూమి మీద పుట్టినటువంటి దేవుడు పుట్టించినటువంటి ప్రతి మానవునికి ఒక విధి ఉంది. ఆ విధి ఏంటో తెలుసా? ప్రతి మానవుడికి దేవుడు విధించిన విధి. ఇంత పరిశీలన చేసిన తర్వాత భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇంత పరిశీలన చేసి ఇన్ని విషయాల మీద లోతైన అవగాహన పెంచుకుని మానవులందరి జీవితాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఓ మనిషి, నువ్వు పసిబిడ్డగా ఏడుస్తూ ఈ లోకానికి వస్తున్నావు, శవంగా మారి అనేకులు ఏడిపిస్తూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నావు. ఏడుస్తూ లోకానికి వచ్చినటువంటి నువ్వు ఏడిపించుకుంటూ వెళ్ళిపోతున్నావు. వచ్చి కన్నులు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్న నువ్వు చూస్తూ ఆ కన్నులు మూసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. వస్తూనే అవయవాలు కదుపుతూ ఏదో చేద్దాం అనుకుంటున్నా నువ్వు వెళ్ళిపోతూ ఆ అవయవాలన్నింటినీ లాక్ చేసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నావు. మధ్యలో నీ కోసం చాలా పనిని దేవుడు నియమించాడు. వ్యర్థంగా ఈ లోకానికి వచ్చి, వ్యర్థంగా ఈ లోకంలో బతికి, వ్యర్థంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోమని దేవుడు చెప్పట్లేదు. పనికిమాలిన బతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని దేవుడు చెప్పట్లేదు మనతో. దేవుడు చెబుతున్న ప్రతి మాట కూడా మనల్ని ఆలోచింపజేసేది, మన వాస్తవాలను మనకు తెలియజేసేది, మన జీవిత పరమార్థాన్ని మనకు తెలియజేసేది. అందుకే ప్రసంగి భక్తుడు చివరి మాటలుగా ఏం చెబుతున్నాడో చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడాలి.
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటా ఫలితార్థము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, పుట్టిన ప్రతి మనిషి కూడా ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు. ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే పుట్టించింది దేవుడే కాబట్టి, మరణాన్ని నియమించింది కూడా దేవుడే కాబట్టి, జననము మరణము ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి పుట్టించిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధే అన్నాడు. అంటే సమస్త మానవాళికి ఇదే విధా? ఒక్కొక్కడికి ఒక్కో విధి ఉందా? ఒక్కొక్కడికి ఒక్కో విధి ఉందా? సమస్త మానవాళికి ఇదే విధా? సమస్త మానవాళికి ఇది ఏ విధే. ఈ భూమి మీద బ్రతుకుతున్న నువ్వు నీకు నచ్చినట్టు బతికి చచ్చిపోవటానికి కాదయ్యా ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించింది. ఏదో వ్యర్థంగా బతికి చచ్చిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించింది. ఆయనకంటూ ఒక పని ఉంది కనుకనే నిన్ను ఇక్కడికి పంపించాడు. ఈరోజు నన్ను పిలిచారంటే ఏదో సోది కబుర్లు చెప్పి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి కాదు. అవునా? పిలిచిన వాళ్ళకు ఒక ప్రణాళిక ఉందా లేదా? వాక్యం చెప్పమని పిలిచిన వాళ్ళకు ఒక ప్రణాళిక ఉందా? ఇక్కడ ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నేను మాట్లాడాలా, నాకు నచ్చినట్టు నేను మాట్లాడాలి? ఆ ప్రణాళికను అనుసరించే అవును వాళ్ళు పిలిచారు. కార్యక్రమం ఇది, సందర్భం ఇది. ఒక సహోదరుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతని జ్ఞాపకార్థం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న వారికి అవసరమైన దేవుని మాటలు నేను వివరించాలి. అలా వివరించడానికే ఒక ప్రత్యేకమైన పని మీద నేను ఇక్కడి వరకు రావాల్సిన అవసరత ఏర్పడింది. వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం లేదు కదా. ఇది మీకు బాగా అర్థమైతే మీరు కూడా దేవుని సంకల్పంలో భాగంగా ఈ లోకంలో అడుగుపెట్టారు. ఏదో వ్యర్థంగా బతికేసి మీకు నచ్చినట్టు బతికేసి తిని తాగి సంతోషించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని దేవుడు మీ విషయమై వ్రాయించలేదు. ఏదో భయం లేని బతుకు బతికి, నీకు నచ్చిన బతుకు బతికి, నీకు సంతోషాన్ని ఇచ్చే బతుకు బతికి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుని, నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుని, నీ ఆలోచనలు నువ్వే పాడు చేసుకుని, నీ మనస్సాక్షిని నువ్వే మలినం చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా అని కూడా దేవుడు నీ విషయమై వ్రాయించలేదు. అది నీ బ్రతుకు విషయంలో దేవుని ప్రణాళిక కాదు. నువ్వు అలా బ్రతకటం దేవునికి సంతోషం కాదు. నీకు నచ్చిన మార్గాల్లోకి నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు వ్యవహరించటం అది దేవునికి సంతోషం కాదు. అలా వెళతాను అంటే నిన్ను ఎవ్వడేం చేయలేడు, కానీ తర్వాత నష్టపోతావు. అదే మార్గంలో వెళతానంటావా? నష్టపోతావయ్యా, నష్టపోతావు. ఎందుకు నష్టపోతావో తెలుసా? పంపించిన దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే తిరిగి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలవు? నీకు ఒక యజమాని ఉంటాడు. నాకు తెలిసిన ఒక యజమాని దగ్గర ఒకడు పని చేస్తున్నాడు. ఆ యజమాని కొంత ధనం ఇచ్చి కొన్ని పలానా కొనుక్కుని రారా అని ఆ కూలివారిని పంపించాడు. ఆ కూలివాడు ఏం చేశాడంటే ధనం దొరికింది కదా అని అవి పట్టుకుని ఎక్కడ కోపారిపోయాడు. మరలా ఎన్నడూ తిరిగి రాలేదు. కొన్నాళ్ళ తర్వాత అతనికి ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. రాగలడా? వస్తే ఆ యజమానుడు రాణిస్తాడా? రానివ్వడు. ఎందుకంటే మొదట నీకు కొంత ధనాన్ని ఇచ్చాడు, అది పట్టుకుని నువ్వు నమ్మకత్వం లేకుండా పారిపోయావు, దాన్ని వ్యర్థంగా వాడేశావు. యజమానుని నమ్మకానికి ఏం చేసావు? ద్రోహం చేసావు, ఆయన నమ్మకాన్ని వమ్ము చేసావు. నిన్ను మరలా ఆయన దగ్గరికి ఎందుకు రాణిస్తాడు? రానివ్వడు. ఇప్పుడు మనం కూడా వచ్చాం, దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మనకు నచ్చినట్టు బతికేసి తండ్రి నీ సెంతకు వచ్చేస్తానంటే రాణిస్తాడా? ఎలా రాణిస్తాడండి? రానివ్వడండి. కనీస జ్ఞానంతో ఆలోచించండి. భూమి మీదకు దేవుడు పంపించాడు. దేవుని కొరకు బ్రతికితే దేవుడి దగ్గరికి వెళ్తారు. భూమి మీదకు దేవుడు పంపించాడు. దెయ్యంతో కలిసి బ్రతికితే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారండి? కామన్ సెన్స్ ఉండాలి కదండి. భూమి మీదకి దేవుడు పంపించాడు. దేవునితో కలిసి బ్రతికితే, దేవుని యందు భయభక్తులు నిలిపి బ్రతికితే తిరిగి మనం దేవుని చెంతకు వెళతాం. అది మన బ్రతుకు పరమార్థం. పట్టుకెళ్ళిపోయేది ఏమీ లేదు. నువ్వు దెయ్యంతో కలిసి బ్రతికినా పట్టుకెళ్ళేది ఏమీ లేదు, సాతాను అనుసరించినా పట్టుకెళ్ళేది ఏమీ లేదు. దేవుని అనుసరించిన ఈ భూమి మీద నుండి పూచిక పొల్ల ఎవరు తీసుకుని పోలేరు. కానీ దేవుని అనుసరించి బ్రతికిన వాడు దేవునితో ఉంటాడు. దెయ్యాన్ని అనుసరించి బ్రతికిన వాడు దెయ్యం వెళ్ళాల్సిన చోటకే వెళతాడు. శిక్ష తప్పదు ప్రియులారా. భూమి మీద ఉన్న మనుషులు అంటారు నువ్వు చూసొచ్చావు మరి అంటారు. నేను చూడలేదండి, అలాగని మీరు చూడలేదు. కానీ చూసిన వాడు వచ్చి చెప్పిన తర్వాత నమ్మకపోతే మనకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నోటి వెంట ఏనాడు అబద్ధాలు రాలేదు. ఆయన సమస్తాన్ని చూసినవాడు కనుకనే పరలోకాన్ని గురించి చెప్పాడు, పాతాళాన్ని గురించి చెప్పాడు, బ్రతికి ఉన్నవారి గురించి చెప్పాడు, చావు తర్వాత ఉండబోయే జీవితం గురించి చెప్పాడు. ఆయన నోటి వెంట ఏనాడు అబద్ధాలు రాలేదండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి మహనీయుడి మాటల్ని నువ్వు నమ్మకపోతే నిన్ను బాగు చేయడం ఎవడి వల్ల కాదు. ఒకవేళ ఇది అంత అబద్ధం, ఏమీ లేదు, ఆకాశం నాకు హద్దు, అవకాశాన్ని దేన్ని వదలొద్దంటావేమో.
సో అలా అనుకో నీ ఇష్టం, అలా అనుకున్నా నీకు నచ్చినట్టు బ్రతుకు. కానీ నా విశ్వాసంలో ఉండి నువ్వు చస్తే నీకంటూ ఒక భరోసా ఉంటుంది. చావు తర్వాత ఆ పరిస్థితి ఉంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ పరిస్థితిలో ఉండి నువ్వు చస్తే, లేకపోతే నువ్వు అన్నట్టు నాకు ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు. కానీ నా విశ్వాసం నిజమైతే నాకు ప్రాబ్లం ఉండదు, కానీ నీకు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. అంటే నా మార్గంలో వెళితే, నేను నమ్మిన విశ్వాసంలో వెళితే, నేను చనిపోయిన తర్వాత నాకు ఏమైనా ప్రాబ్లం లేదు. నువ్వు అనుకున్నట్టు జరిగినా ప్రాబ్లం లేదు, నేను అనుకున్నట్టు జరిగినా ప్రాబ్లం లేదు. అంటే నీ విశ్వాసం నిజమైనా ప్రాబ్లం లేదు, నా విశ్వాసం నిజమైనా ప్రాబ్లం లేదు. నా విశ్వాసంలో ఉంటే, అదే నీ విశ్వాసంలో ఉంటే నువ్వు అనుకున్నట్టు జరిగితేనే నీకు మేలు జరుగుతుంది. కానీ దేవుడు అనుకున్నట్టుగా జరిగితే నీకే మేలు జరగదు, భయంకరమైన నష్టాన్ని చవిచూస్తావు. అంటే ప్రాబ్లం లేని నా మార్గంలో నడవటం, అనగా నేను నమ్మిన ఈ బైబిల్ విశ్వాసంలో నడవటం కరెక్టా, ప్రాబ్లం ఉన్న నీ సొంత విశ్వాసంలో నడవటం కరెక్టా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు మాటలు నమ్మి ఆ బాధను తప్పించుకుని దేవుని యందు భయభక్తులు ఎక్కడే కలిగి మరణించడం సమంజసమా? లేక ఏమీ లేదండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఉన్నంతకాలం బాగా అనుభవించండి, లోకాన్ని బాగా ఎంజాయ్ చేసి లోకాన్ని ఖాళీ చేసేయండి అని అనుకోవడం బెస్ట్? ఒకవేళ అనుకోవడం బెస్ట్ అనుకుంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిస్థితి నీకు తలెత్తితే ఆ తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. మరలా రాయవరం తిరిగి రాగలవా? ఎవరైనా వచ్చారా? ఎవరు రారు. మనం పోవడం తప్ప వాళ్ళు రావటాలు ఉండవండి. మనమే పోతాం వాళ్ళ దగ్గరికి, వాళ్ళేమి ఇక్కడికి రావటాలు ఉండవు. ఈరోజు ఈ జాగాలో ఉన్నాం, రేపు ఆ జాగాలో ఉంటాం. జాగా ఒకటే, తేడా ఏం లేదు. కాకపోతే ఇక్కడ టైల్స్ పాలరాళ్ళు ఉంటాయి, అక్కడ పురుగులు నల్లమట్టి ఉంటుంది, అంతే తేడా. ఏం లేదండి. ఇక్కడ కొంచెం సుఖవంతంగా ఉంటుంది, అక్కడ అసలు ఏ సుఖం ఉందో ఏమీ తెలియదు, అంతే. పరిస్థితి మాత్రం ఒకటే. ఇది నేలే, అది నేలే. ఇది మనం శుభ్రం చేసుకున్న నేల, 2 నేలలో ఒకప్పుడు ఒకటే. ఇక్కడ మనం ఉంటున్నాం కాబట్టి దీన్ని నీట్గా చేసాం, అక్కడ మనం ఉండం కాబట్టి అలా చేసి వదిలేసాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఇదే విధి అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం పట్టుకెళ్ళలేదు, ఇక్కడ నుంచి ఖాళీగానే వెళ్ళిపోయారు. మరి ఇస్కరియోతు ఏమైనా పట్టుకెళ్ళాడా? 30 వెండి నాణేలు పట్టుకెళ్ళాడు కదండి అంటావా? 30 వెండి నాణేలు పట్టుకెళ్ళాడు ఇస్కరియోతు కదా. యేసు నమ్మిన యోధా ఖాళీగానే వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు? ఖాళీగానే వెళ్ళారు. కానీ వెళ్ళిన ప్లేసుల్లో ఎంత తేడా ఉందో తెలుసా మీకు? వెళ్ళిన ప్లేసుల్లో ఎంత తేడా ఉందో తెలుసా మీకు? ఆయన జీవితం వేరు, ఇతని జీవితం వేరు. ఆయనను అనుసరించి నడవమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆయన అడుగు చాడల్లో నడవమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇస్కరియోతు యోధాను అనుసరిస్తే వాడు వెళ్ళిన చోటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడు సాతానును అనుసరించాడు. సాతాను ఇష్టాలు ఈ భూమి మీద నెరవేర్చాడు. ఎవరూ పట్టుకెళ్ళేది ఏమీ లేదు. నువ్వైనా, నేనైనా, భక్తుడైనా, భక్తిహీనుడైనా, దేవుని యందు భయభక్తులు గలవాడైనా, దేవుని యందు భయభక్తులు లేనివాడైనా, ఎవడైనా ఒట్టిగానే పోతాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వెళ్ళే ప్లేస్ వేరు, దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికి చచ్చిన వాడు వెళ్ళే ప్లేసు వేరు. కనుక ప్రియులారా, ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇదంతా పరిశీలించిన తర్వాత సొలొమోను గారికి వచ్చిన ఆలోచన మీకు రావాలన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మీరు వచ్చారు, ఇదిగో నా వెనక్కున్న చిత్రపటాన్ని చూస్తున్నారు. మీ కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి, మీ కళ్ళ ముందు తిరిగిన అతనే యమన కాలంలో ఉన్నాడు. చాలా బాధపడ్డాను తమ్ముడు మరణ వార్త విన్న తర్వాత. అయ్యో, యవన కాలంలో తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయాడే అనిపించింది. చెప్పిన మాట వినకపోవటం వల్ల ఎంత నష్టం దాపురించింది అనిపించింది. క్షణికమైన మత్తు కోసం తన జీవితాన్ని ధారపోయడం వల్ల వెనక 2 చిన్న బిడ్డల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. అతన్నే నమ్ముకున్న అతని భార్య భవిష్యత్తు కూడా అంధకారం అయిపోయింది. ఇప్పుడు అతని మీద ఆధారపడినటువంటి కుటుంబం చెయ్యి తెగిపోయిన పరిస్థితిలో ఉంది, అంతే కదా. ఇంటికి పెద్ద కుమారుడు చనిపోయాడంటే చెయ్యి తెగ్గోసినట్టే కదా. కుడి చెయ్యి నరికేసిన పరిస్థితి. కుడి చెయ్యిగా ఉండవలసిన వాడే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయాడు. హాస్పిటల్ పాలైపోయాడు. హాస్పిటల్లో బాధ భరించాడు. అవయవాలు, దేవుడిచ్చిన మంచి అవయవాలు, ఆరోగ్యకరంగా ఉన్నటువంటి అవయవాల్ని తన చేతులతో తానే పాడు చేసేసుకున్నాడు. ప్రియులారా, ఆరోగ్యం పోతే మళ్ళీ రావచ్చేమో, జీవితం పోతే మళ్ళీ రాదండి. జీవితం పోతే మళ్ళీ రాదు. మళ్ళీ రప్పించుకుందామన్నా మన వల్ల కానే కాదు. కాబట్టి ఈ తమ్ముడి జీవితం మనందరికీ కూడా, యవనస్తులందరికీ ఒక గుణపాఠం కావాలి. ఈ తమ్ముడి జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి. ఎవరైతే తమ జీవితంతో ఆడుకుంటున్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటున్నారో, ఎవరైతే తమ శరీరాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారో, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కూడా వెళ్ళిపోతాం, మనమే ఉండేవాళ్ళం కాదు. అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి, కుటుంబం మీద శ్రద్ధ కలిగి, మనం ఉన్నంతకాలం మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా
కాపాడుకుందామన్న ఆలోచనతో వెళదాం. మన పిల్లలు, మన భార్య లేదా భర్త, లేకపోతే బంధువులు, అన్నదమ్ములు, అమ్మ నాన్నలు, వాళ్ళు మన వల్ల బాధ భరిస్తూ కన్నీటితో కడుపు నింపుకునే కాలం మనం కలిగించకూడదు ప్రియులారా. కన్నీటితో కడుపు నింపుకునే పరిస్థితులు మనం కలుగజేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నా కుమారుడు దేవుని కోసం భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, మంచి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని అనుకుని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు మన జీవితాలు ఉండాలి. ఎందుకంటే బైబిల్ పట్టుకున్న మనమే దాని ప్రకారంగా లేకపోతే దేవుడు ఇంకెవరి విషయంలో ఆనందిస్తాడు చెప్పండి? క్రైస్తవులుగా దేవుని ఆనందపడవలసిన పరిస్థితి ఎవరికి? మీకే ఉంది ప్రియులారా. ఈ బాధ్యత మనది కనుక ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త కలిగి ఉన్న ఈ చిన్న జీవితం దేవుని కోసం సమర్పించి సజీవయాగంగా మీ శరీరాన్ని దేవునికి, ఆయన యొక్క సంకల్పానికి అప్పగించి ఆయన కొరకు బ్రతికి ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టాలని, ఆయన కొరకు బ్రతికి ఈ లోకంలో నుంచి మనందరం వెళ్ళిపోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పిల్లల యొక్క జీవిత పరమార్థాన్ని వాళ్ళకి తెలియజేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యవన కాలంలో ఉన్న ఎందరో పిల్లలు ఈ రాయవరం ప్రాంతంలో ఉన్నారు తండ్రి. తమ్ముడు మరణం ద్వారా వారు మేల్కొల్పబడి తండ్రి, వారు కూడా ఈ లోకాశల వైపుకు లొంగిపోకుండా తండ్రి, మీ కుమారుడైన క్రీస్తునందు ఆయన అడుగుజాడల యందు నడుచుకుంటూ కుటుంబానికి ఉపయోగకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా వారి బ్రతుకులు ఉండునట్లు సహాయం చేయమని, ఈ మాటలు వారి హృదయాల్లో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, తమ్ముని కుటుంబానికి మీరు మీ వాక్యం ద్వారా ఆదరణ అనుగ్రహించండి తండ్రి. ఆ తల్లిగారి యొక్క ఆవేదనను మీరు తండ్రి మీ మాటలతో చల్లార్చండి తండ్రి. ఆ యవన కాలంలో ఉన్నటువంటి చెల్లెమ్మను, ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డలు ఇరువురిని, ఆ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయ సహకారాల వారికి అనుగ్రహించి తండ్రి, మీ పిల్లల్ని మీ సత్య మార్గంలో నడిపించమని, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ పిల్లలందరినీ తీసుకుని వెళ్ళమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.